హాయ్ ఎవ్రీవన్. మనం ఇంట్లో బియ్యాన్ని ఇలాగ బస్తాతో తెచ్చుకుంటా ఉంటాం కదా! ఇవి తొందరగా పురుగు పట్టేస్తా ఉంటాయి. పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ఒక క్లాత్ తీసుకొని దాంట్లోకి కల్లుప్పు అయితే వేసేసుకొని మూట కట్టుకొని పెట్టుకోండి. నేనైతే రబ్బర్ బ్యాండ్‌తో మూట కట్టుకున్నా. మీకు థ్రెడ్ ఏదైనా ఉన్నా కూడా థ్రెడ్ కూడా మూట కట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా వెల్లుల్లిని కూడా క్లాత్‌లో మూట కట్టేసి బియ్యం మధ్యలో ఉంచొచ్చు. అయితే మనం ప్రసాదాలకు కూడా ఈ బియ్యాన్ని వాడతాం కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్ ఉండకూడదు కాబట్టి నేను ఎక్కువగా అయితే దాన్ని అవాయిడ్ చేసి ఓన్లీ ఉప్పు మూటలనే పెడతా ఉంటాననమాట. అలాగే ఇప్పుడు ఈ చెప్పిన ప్రాసెస్ ఏదైనా కూడా బియ్యం పురుగు పట్టక ముందు తెచ్చుకున్న వెంటనే పెట్టాలి. బియ్యం పురుగు పట్టిన తర్వాత పెట్టకూడదు. మీకు ఒకవేళ వేపాకులు గానీ అవైలబిలిటీగా ఉంటే వేపాకులను కూడా ఈ బియ్యంలో వేసేయొచ్చు. అలాగే మనం బియ్యాన్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నామో ఆ డ్రమ్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి, చక్కగా డ్రమ్‌ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోలేకపోతే కనీసం పొడి క్లాత్‌తో తుడిచేసి బియ్యాన్ననేవి వెయ్యండి. లేదంటే పాత బియ్యం ఉండిపోయి పురుగు పట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటదనమాట. కాబట్టి నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాతే బియ్యాన్ని వేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇలా చేస్తే పురుగు పట్టదు.